ఇది టోటల్ 130 acres లేఅవుట్. ఇది ఆల్మోస్ట్ మనకు 100 acres ఆల్రెడీ అప్రూవల్ తోటి ఉంది. సో ఇంకొక 20+ acres మనం అప్రూవల్ పెట్టాల్సింది ఉంది. ఈ 10 acres అనేది ఈ ప్లేస్ మనం నిల్చున్న ప్లేస్, ఇది ఒక వీకెండ్ విల్లాస్ రిసార్ట్ కోసం మనం చెప్పేసి దీన్ని అలొకేట్ చేయడం జరిగింది. ఇది సో ఎందుకంటే ఇది పోయిన గవర్నమెంట్ ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో 11 TMC రిజర్వాయర్, ఇది కాళేశ్వరం లాస్ట్ ప్రాజెక్ట్. ఇది ఇక్కడ లాస్ట్ తెలంగాణ ఇంటర్నేషనల్ టూరిజం హబ్ కింద డిక్లేర్ చేసేసి ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని టూరిజానికి హ్యాండ్ ఓవర్ చేసింది. సో మీకు ఆల్రెడీ డివైన్ మీడియాస్ వీడియో చూస్తే కనుక కేసీఆర్ గారి మాటలలో మీరు అవన్నీ వినొచ్చు, నేను చెప్పే మాట కాదు, కేసీఆర్ గారి మాటతోటి. సో ఇక్కడ 2 కొండలు, ఈ కొండ ప్లస్ అటు కొండ, ఆ 2 కొండల మీద మధ్యలో డ్యామ్ కట్టాడు. సో ఆయన ప్లానింగ్ ఏంటంటే ఆ 2 కొండల మీద స్టార్ హోటల్స్, కన్వెన్షన్ హాల్స్, మల్టీప్లెక్స్లు ఇవన్నీ కట్టేసి కింద డ్యామ్ కింద ఒక 200 acres మనకు మైసూర్లో బృందావన్ గార్డెన్ ఎట్లా ఉందో ఆ విధంగా ఒక గార్డెన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్లాన్ చేశాడు. సో అలాంటి టూరిజం హబ్కి మనం జస్ట్ ఒక 1.5 kilometer డిస్టెన్స్లో ఉన్నాం. సో కాబట్టి అప్పుడు ఈ ప్లేస్ని కనుక మనం దీన్ని టూరిజం కింద మనం పెట్టుకొని రిసార్ట్ని కనుక మనం చేసుకుంటే, సో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విజిటర్ కూడా ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా పెట్టాను నేను. రీజన్ ఏంటంటే ఆ విగ్రహం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అదంతా చూసి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఏదో ఉందని చెప్పేసి ఫోకస్ డైవర్ట్ చేసుకుని అట్రాక్ట్ చేసుకొని మనకు రావడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని అక్కడ బుద్ధుని విగ్రహం చేశాము. సో ఇది లక్కీగా మేము స్టార్ట్ చేసినప్పుడు దీనికి త్రిబుల్ ఆర్ అనేది లేదు. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి టిబులర్ జస్ట్ మీకు ఆ కొండ ఎడ్జ్ ఉంది కదా, అక్కడ మన కరెంట్ పోల్స్ కనిపిస్తుంది కదా, ఒక రోడ్డు ఒక చిన్న కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది ఒకటి, అది త్రిబుల్ ఆర్ సెంటర్ పాయింట్. అది జస్ట్ మనకి ఇక్కడికి వెళ్ళి 1/2 kilometer, మన ఎడ్జ్కి వెళ్ళి తీసుకుంటే 1/2 kilometer ఉండదు. సో ఆ కొండ బార్డర్కి వెళ్ళి త్రిబుల్ ఆర్ వెళ్తుంది మనకు. సో ఇక్కడ నుండి మనకు జంక్షన్ ఎక్కడ వస్తుందంటే జస్ట్ ఒక 2.5-3 kilometers వెళ్తే దత్తాయిపల్లి అనే విలేజ్ ఉంది, అక్కడ జంక్షన్ ఇస్తున్నారు. దత్తాయిపల్లి జంక్షన్ తుర్కపల్లికి వెళ్ళే రోడ్, అది పుట్ట నుండి తుర్కపల్లికి రోడ్లో దత్తాయిపల్లి జంక్షన్ వస్తుంది. అగైన్ మళ్ళీ రాయగిరిలో జంక్షన్ వస్తుంది. సో 2 జంక్షన్లు మనకు త్రిబుల్ ఆర్ పక్కనే ఉన్నాము. సో రేపు ఫ్యూచర్లో కంపల్సరీ ఇది చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అవుతుంది. దానికి తోడు మనకి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ త్రిబుల్ ఆర్ వరకు మన హైదరాబాద్లో కలిపి హెచ్ఎండీలో కలిపేశారు. దీన్ని హెచ్ఎండీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదంతా మన నెక్స్ట్ హెచ్ఎండీ నుండి ఫైనల్ లెవర్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటే హెచ్ఎండీ ఫైనల్ లెవర్స్ తీసుకుంటాం. సో టెంపుల్ మీకు ఇక్కడికి వెళ్ళి టెంపుల్ కనిపిస్తుంది చూసారు, అక్కడికి వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళి చూస్తే టెంపుల్ స్ట్రేట్ టెంపుల్ ఉంది. అది టెంపుల్ ఇక్కడికి వెళ్ళి ఒక 7 to 8 kilometers వస్తుంది ఇప్పుడు మనం వచ్చిన రూట్లో వెళ్తే. సో ఇప్పుడు ఈ కాలువ వచ్చింది కదా ఇక్కడికి వెళ్ళి, ఈ కాలువ ఏదైతుందో టెంపుల్ కోసం మన పుష్కరిణి ఉంది కదా కింద, మన రాయల్ రిడ్జ్ కోసం రైట్ సైడ్, దానికోసం ఈ కాలువ తీసుకెళ్ళాడు. ఇది వేరే దానికోసం కాదు, ఓన్లీ దానికోసమే ఈ కాలువ తీసుకెళ్ళాడు. సో ఈ కాలువ అంటే మనకు అటుపక్కన ఇటుపక్కన 30 feet రోడ్స్ కూడా ప్లానింగ్ ఉన్నాయి. సో రేపు ఇక్కడికి వెళ్తే మన రాయల్ రిడ్జ్కి ఇక్కడికి వెళ్ళి జస్ట్ 4.5 kilometers, చాలా షార్ట్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి. సో ఇంత మంచి లొకేషన్లో ఉంది. సో దీన్ని ఇక్కడ ఇది వీకెండ్ విల్లాస్ పెట్టేసి క్లబ్ హౌస్, రిసార్టు, కన్వెన్షన్ హాల్స్, ఎందుకంటే కనెక్టివిటీ బాగా పెరుగుతుంది త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత. ఇవన్నీ ఇక్కడ ప్లాన్ చేద్దామని చెప్పేసి కంప్లీట్ దీనికోసం ఈ లొకేషన్ చూసారు. ఇక్కడ ఉంటే అన్ని విజిబిలిటీ ఉంది. సో మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ ఇది. సో అందుకని చెప్పేసి ఏ విధంగా ప్లాన్ చేసాం. సో డెఫినెట్గా మనం మళ్ళీ త్వరలో స్టార్ట్ అవ్వాలి. డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు చూశారు కదా ఇప్పుడు వస్తుంటే. సో మ్యాక్సిమం ఒక 8 months 9 monthsలో కంప్లీట్ పైన ఉన్న 60 acres ఆల్మోస్ట్ మనకు 80,000 squares అమ్మాల్సింది కూడా అందులో ఉంది ఇంకా. సో ప్లస్ ఇంకా లేఅవుట్ పెట్టాల్సింది కూడా కొంత ల్యాండ్ కింద. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మార్కెటింగ్ ఈ లోపల మనకు ఆ బ్రిడ్జ్ కట్టుకుంటాము. ఆ బ్రిడ్జెస్ కట్టిన తర్వాత మళ్ళీ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఇది దీని గురించి బ్రీఫ్. వండర్ఫుల్. ఇక్కడ నిల్చుంటేనే గ్రేట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ దోస్ హూ ఓన్ ద ప్లేస్ చాలా లక్కీ దీంట్లో. గ్రేట్ గ్రేట్ గ్రేట్. దీంట్లో స్టార్టింగ్ ఎదురుగా భువనగిరి ఫోర్ట్ అది. సో మీకు అక్కడ ఒక పుట్ట దగ్గర కొండ దగ్గర ఒక లైన్ కనిపిస్తుంది చూసారు, అది ఆ రాయగిరి బ్రిడ్జ్. అది అక్కడే రైల్వే స్టేషన్, రాయగిరి రైల్వే స్టేషన్. సో యాక్చువల్లీ మనకు మండ వరకు మన మెడికల్ కాలేజీ కొండ అవతలనే ఉండే.
సో పైన గవర్నమెంట్ ఇక్కడే అలాట్ చేసింది. జస్ట్ ఇక్కడికి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది మనకు. అప్పుడు మనకు డివైన్ మీడియాస్ దగ్గరగా ఉన్న మెడికల్ కాలేజ్ ఈ రోజు మనకు రాయల్ రీచ్ దగ్గరికి వెళ్ళింది. ఎటువైనా మన దగ్గరలో గుడ్.